హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. వెజిటబుల్ రైస్ అని మేము అంటామండి. కొంతమంది బగారా రైస్ అంటారు, వెజిటబుల్ పులావ్ అని కూడా అంటారు. మా ఇంట్లో అయితే ఇది నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది. ఆ తర్వాత నేను కూడా సేమ్ మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే నేను చేసి చూపిస్తున్నానండి. దానికైతే ముందుగా 2 పువ్వులు తీసుకున్నాను, చెక్క, ఇంకా లవంగం, ఇంకా పెద్ద ఇలాచి, ఇంకా అల్లం. మనం రైస్ ఎంత తీసుకున్నామో దాని క్వాంటిటీని బట్టి మనం అల్లం కూడా తీసుకున్నాను. ఇంకా గార్లిక్, జింజర్ గార్లిక్ కూడా వేసుకున్నాను. ఒక 2 చిన్న ఆనియన్స్ 2 తీసుకున్నానండి. ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మంచి చక్కగా పేస్ట్ చేసుకున్నాను. చూడండి, మంచి మసాలాలు. ఇందులో ఏ గరం మసాలా, ఏ బిర్యానీ మసాలా ఏమీ ఉండవండి. అంతా ఇంట్లో చేసేవే, అస్సలు బయటవి ఏమీ ఉండవు. ఆ ప్యూరీ అయితే నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. నేను ఒక 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. పొటాటోస్ తీసుకున్నాను, కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా బేబీ కార్న్, ఇంకా బీన్స్, ఇంకా మటర్, గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర తరుగు, ఇంకా క్యారెట్ ముక్కలు, అన్నీ కూడా వెజిటబుల్స్ కూడా కట్ చేసుకున్నానండి. 5 వెజిటబుల్స్ వేస్తున్నాను. ఇంకా బిర్యానీ ఆకు. చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. ఇందులోకి నేను కాస్త ఆయిల్ వేస్తున్నాను, ఇంకా కాస్త నెయ్యి కూడా. నెయ్యి వచ్చి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను గీ వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్. చూడండి, కాస్త వేడెక్కింది నూనె, ఇంకా నెయ్యి కూడా. ఇప్పుడైతే నేను బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు కాస్త వేగంగానే ఇందాక నేను పచ్చిమిర్చి వేయించడం మర్చిపోయానండి. ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆయిల్లో. డైరెక్ట్ ఫస్ట్ నేను పచ్చిమిర్చిని వేస్తాను. మా అమ్మ కూడా పచ్చిమిర్చిని వేసేది. పచ్చిమిర్చి లేకపోతే కారపొడైనా వేయచ్చు, మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడైతే మనం చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకున్నాను. దీన్ని కూడా మంచిగా ఆయిల్ బయట పడే వరకు, దాంట్లో ఉన్న వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఒక 70% వేగాక అప్పుడు మనం చూడండి, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది, వాటర్ అస్సలు లేవు. ఈ టైంలో మనం అన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే బీన్స్ వేసేసుకున్నాను, పొటాటో వేసుకున్నాను, ఇంకా గ్రీన్ పీస్, ఇంకా క్యారెట్ ముక్కలు, ఇంకా బేబీ కార్న్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. మీరు దీని ప్లేస్లో స్వీట్ కార్న్ కూడా వేయచ్చండి. నేను ఒక్కొక్కసారి స్వీట్ కార్న్ కూడా వేస్తుంటాను. ఇప్పుడు నా దగ్గర బేబీ కార్న్ అవైలబుల్లో ఉంది కాబట్టి వేసానండి. ఇప్పుడు వెజ్జీస్ అంతా ఒక 40% కుక్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఒక 40% కుక్ అయ్యాయి అని మనకు అనిపిస్తే మనం రైస్ ఎంత వేసుకున్నామో, నేనైతే 2.5 గ్లాస్ రైస్ వేసుకున్నానండి. దానికి నేను ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. కొంతమంది ఇంకా తక్కువ వేస్తారు. మరీ తక్కువ వేస్తే రైస్ మరీ పలుకులుగా ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 2.5 గ్లాస్ ఆఫ్ రైస్. ఈ స్టేజ్లో నేనైతే సాల్ట్ వేస్తున్నానండి, కాస్త వెజ్జీస్కి కూడా ఉడకడానికి. చూడండి, చక్కగా కలిపేస్తున్నాను. మొత్తం అంతా కూడా
కలుపుతున్నాను. చూడండి చాలా వరకు కుక్ అయిపోయాయి. చూడండి 40% వరకు అయితే కుక్ అయిపోయిందండి. చూడండి కాస్త కూడా వాటర్ అనిపించట్లేదు. ఇప్పుడైతే నేను వాటర్ వేసేసుకుంటున్నానండి. నేను ఇక్కడైతే ఏ గ్లాస్తో వేస్తున్నానో వాటర్ని, ఇదే గ్లాస్తో నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అంతేనండి. ఇది కాస్త మరిగే వరకు మూత పెట్టుకోవాలి. కాస్త బాయిలింగ్ వచ్చాక అప్పుడు మనం రైస్ వేసేసుకోవచ్చు. ముందుగా అయితే రైస్ నేను కడిగే పెట్టుకున్నానండి. చూడండి అరగంట నానబెట్టుకున్న చాలండి బాస్మతి రైస్. మరి అంతకంటే ఎక్కువ వేసుకున్నా మనం వాష్ చేసేటప్పుడు రైస్ విరిగిపోతాయి. ఈ స్టేజ్లో నేను అంతా వాటర్ అంతా తీసేసాను. చూడండి బాగా మరుగుతున్నాయి వాటరు. ఈ స్టేజ్లో మనం వాటర్లోకి రైస్ వేసేసుకోవాలి. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఒక 20 మినిట్స్లో మొత్తం అయిపోతుందండి. సింపుల్ అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి. మీకు ఈ ప్రాసెస్ ఎలా అనిపించిందో, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత మోస్ట్లీ వాటర్ అయితే రైస్ అబ్జర్వ్ చేసేసుకుంది. చూడండి చాలా వరకు వాటర్ రైస్ పట్టేసుకుంది కాబట్టి, అంటే ఇప్పుడు ఒక 40 to 50% రైస్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కదిలించాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. మరి ఎక్కువ కూడా కదిలించడం వల్ల రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు చూడండి ఒక 70% వరకు రైస్ కుక్ అయిపోయింది. మీరు ఈ స్టేజ్లో ఒకవేళ ఎగ్ వేసుకోవచ్చండి. నేనైతే ఎగ్ వేయట్లేదు. ఈ స్టేజ్లో మనం ఎగ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్ వేసుకోవచ్చండి కట్ చేసుకొని. అది కూడా నేను ఒకసారి వీడియో పెడతాను. లేదు మీకు ఇంకా వెజ్జీస్తో పాటు పన్నీర్ కూడా యాడ్ చేయాలంటే ఈ స్టేజ్లో పన్నీర్ యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంకా 20 to 30% అవ్వాలి కాబట్టి ఈ టైంలో నేను కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేస్తానండి. అంతే అయిపోతుంది. చూడండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ నేను మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి ఒక 10 నిమిషాలు ఆగి చూసాక ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇంకా అంతే అండి. ఇలా చేసి పెడితే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి. నేనైతే ఇలా చేశాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రైస్ కూడా మంచి పలుకుగానే ఉంది. ఏ రైస్ కూడా అస్సలు ఒకదానికొకటి అంటుకుని లేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. రైస్ కానీ వెజిటబుల్స్ కానీ చాలా అంటే చాలా కరెక్ట్గా కుక్ అయ్యాయండి. అడుగు కూడా అంటలేదు. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి రైస్ కూడా మంచి పలుకుగా పర్ఫెక్ట్గా కుక్ అయింది.